వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, రోజా నీకు అవసరమా, ఒకటంట 100 అనిపించుకుంటావు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఎస్, ఈవిడికి అలవాటే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆవిడ మాట్లాడిన ఒక మాట 2 మాటలు మాట్లాడుతుంది. అది కూడా ఏదైతే తోటి వాళ్ళని ఉద్దేశించి, ఎదుటి వాళ్ళని ఉద్దేశించి ఒక బ్యాడ్ కామెంట్ చేయడము, లేకపోతే ఏదో ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇవ్వడం. ఈరోజు ఒక్క అక్షరం ముక్క లేని వాళ్ళు కూడా, పూర్తి నిశాని లాంటి వాళ్ళు కూడా ఎవరు ఇలాంటి భాష మాట్లాడరు. రోజా లాంటి వాళ్ళు మాట్లాడిన భాష. ఆమె ఏమనుకుంటుందంటే, ప్రతిసారి ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండటం ఆమె ప్రయారిటీ అనుకుంటుందో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆవిడ భాషనే ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో, ఆవిడనే ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రోజా మాట్లాడుతున్న మాటలు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ఇలాంటి ఒక మహిళా నేతని పూర్తి స్థాయిలో పుష్ చేస్తూ ఈరోజు పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా వెనుకొని సపోర్ట్ చేస్తూ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ లేదు అని నేను చెప్పను. ఎందుకంటే ఇంత ఓపెన్గా ఆమె మాట్లాడుతుందంటే, ఏదైనా సరే ఎవరినైనా సరే జగన్మోహన్ రెడ్డి అండ లేకుండా ఆమె ఆ స్థాయిలో సాహసం చేయలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్థాయిలో ఆవిడని 5 ఏళ్ల పాటు అలాగే చేశారు. దానికి ప్రతిఫలం ఏంటనేది మనం చూసింది. ఆవిడ 45,000 ఓట్లతో ఆవిడ ఓడిపోయింది నగరిలో కనీసం 1.5 year ఆమె ఫేసే చూపించుకోలేకపోయింది. అలాంటి రోజా ఈరోజు మళ్ళీ ఇంకొకసారి తన విశ్వరూపం చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ దాకా వచ్చే ధైర్యం చాలామందికి లేకపోవచ్చు, మీకు చెప్పే అంత దమ్ము చాలామందికి ఉండకపోవచ్చు. కానీ ఆవిడ కారణంగా మీ పార్టీలో ఉన్న మహిళా నేతలు చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. ఆవిడ కారణంగా చాలామంది సీనియర్ నేతలు సైతం తలబట్టుకుంటూ ఉన్నారు. ఆవిడ కారణంగా ఈరోజు భారతిరెడ్డి లాంటి వాళ్ళని కూడా రోడ్డు మీదకి లాక్కొచ్చారు ఆవిడ తన కామెంట్స్తోని. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈవిడ్ని ఈ స్థాయిలో ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు అనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండ చూసుకునే ఆవిడ ఆ రకంగా రెచ్చిపోతూ ఉన్నారు. ఎందుకంటే రోజా మాట్లాడే మాటలు ఆవిడ మాట్లాడేసి వెళ్ళిపోతుందా, ఆవిడ 2 తిట్లు తిట్టారు. కానీ అవి ఎఫెక్ట్ చేసేది ఎవరిని? పార్టీని. అల్టిమేట్గా పార్టీ అధినేత ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఆవిడ ప్యాంపర్ చేస్తున్నారు కాబట్టి ఆవిడ అలా మాట్లాడుతుంది. అందుకే అవన్నీ రోజా మాట్లాడే మాటలు కానీ, ఆవిడ యాటిట్యూడ్ కానీ, ఆవిడ వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ పార్టీని హిట్ చేస్తూనే ఉన్నాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గ్రహించుకోలేకపోతూ ఉన్నారు. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, రాజకీయాల్లో మహిళలకు అవకాశం వచ్చిందే చాలా తక్కువ. దాంట్లో వెంటనే మీరు వచ్చిన వెంటనే 2 సార్లు టికెట్ తీసుకొని టీడీపీలో ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడ శివప్రసాద్ పుణ్యం అని వచ్చారు, అది కూడా దివంగత ఎంపీ. అక్కడి నుంచి మీరు చూస్తే వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వైఎస్ఆర్సీపీలో 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. అందరికీ రావు అలాంటి అవకాశాలు. చాలామంది ఉంటారు మహిళా మంత్రులు, మహిళలు చాలామంది ఉంటారు రాజకీయాల్లో. కానీ వాటిని ఎక్కడ అవి నిలబెట్టుకునే విధంగా ఈమె యాక్షన్ ప్లాన్ ఉండేది కాదు. ఈవెన్ ఎమ్మెల్యేగా ఉండి కూడా జబర్దస్త్ లాంటి షోల్లో ఆమె పాల్గొనడం దిక్కుమాలిన షోనే అది. నిజంగానే ఒక బాడీ షేమింగ్ జరుగుతూ ఉంటే పగలబడి నవ్వుతూ ఉండేది. అక్కడే రోజా అంటే జనానికి సగం మందికి ఎవర్షన్ రావడానికి అదే ఒక కారణం. అయినా జగన్మోహన్ రెడ్డి ఆవిడని ఎంటర్టైన్ చేస్తూనే వచ్చారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆ అంశాన్ని పక్కన పెట్టారు, ఆ జబర్దస్త్ కార్యక్రమాన్ని. కానీ ఆవిడ అప్పటి నుంచి ఆ జబర్దస్త్ని ఆవాహన చేసుకున్నారు. అంతకు ముందు నుంచి ఆవాహన చేసుకుని అంతకంటే దారుణంగా బిహేవ్ చేసేవాళ్ళు ఆవిడ ఆఖరికి చట్టసభ అనేది ఒక ఉన్నతమైంది. చట్టసభలు అనేది అందరికీ అవకాశం రాదు. చట్టసభలో చట్టాలు చేసే అవకాశం. అక్కడ కూడా తన ఆహార్యం, తన భాష, తన వేషధారణ చాలా అసహ్యంగా ఉండుండేది. ఈవిడ మాట్లాడుతూ మళ్ళీ అఖిలప్రియ లాంటి వాళ్ళు ఆ రోజు మంత్రిగా ఉండి ఆవిడ పంజాబీ డ్రెస్ వేసుకొని హౌస్కి వస్తే, అసెంబ్లీకి వస్తే ఆవిడ టార్గెట్ చేసేది. ఈవిడ ఒక చట్టసభను రిప్రజెంట్ చేసి ఈవిడెళ్ళి జబర్దస్త్ షోలకు పిచ్చి డ్రెస్సులు వేసుకొని అక్కడ జడ్జిగా కూర్చోవచ్చు. కానీ ఈవిడ అఖిలప్రియని విమర్శిస్తూ ఉంటుంది. ఈరోజు సరే ఆవిడ కారణంగానే కావచ్చు, రోజా లాంటి వాళ్ళ కారణంగానే జగన్మోహన్ రెడ్డికి పార్టీ మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయి. ఆయన చేసిన అరాచకాలు చాలా అయి ఉండొచ్చు, కారణం కూడా ఒక్కొక్కటి అయి ఉండొచ్చు, చాలా కారణాలు ఉండుండొచ్చు. అతని పాలన మీద ఎవర్షన్ వచ్చి ఉండొచ్చు జనానికి కూడా. కానీ ఈ రోజా లాంటి నోటి దురుసున్న నేతలు కూడా చాలా కారణం జగన్మోహన్ రెడ్డి పార్టీ డ్యామేజ్ అవ్వడానికి. ఎందుకంటే ఎవరైనా సరే ఒక పాలిటిక్స్లోని వాళ్ళ రోజున ఎలా చూస్తున్నాం, ఒక సినిమాల్లోనో ఒక పాలిటిక్స్లోనో ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని హీరో వర్షిప్ చేస్తూ ఉన్నారు, ఒక సెలబ్రిటీ లాగా చూస్తూ ఉంటారు. వాళ్ళ మీద ప్రతినిత్యం ఫోకస్ ఉంటుంది. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, సమాజాన్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, సమాజంలోకి వాళ్ళ మాటలు ఎలా వెళ్తున్నాయి అనేది ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏ రోజైనా రోజా గురించి మీ పార్టీలో అయినా ఒక పాజిటివ్ చర్చ అయితే జరిగిందా? పాజిటివ్గా నిజంగా ఆమె మాటలు ఎప్పుడైనా అంత హుందాగా జనంలోకి వెళ్ళినాయా? ఎవరు, అది పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, బ్రాహ్మణి అయినా, పవన్ కళ్యాణ్ వైఫ్ అయినా, ఈవెన్ చంద్రబాబు, భువనేశ్వర్ అయినా అంతే మాట్లాడుతుంది ఆవిడ దారుణంగా. సరే, వీటన్నిటికీ రెప్లికా ఏంటి అనేది మనకు అనిపించింది. ఆవిడ 1 year అసలు పార్టీలో యాక్టివ్లో లేదు, నగరంలో ఫేస్ చూపించలేదు. మళ్ళీ ఏదో ఒక రూపంలో ఆమె తీసుకొస్తేనే తిరుమల లడ్డు లాంటి వ్యవహారాలని, లేకపోతే మొన్న విజయం రాసిన లేఖ లాంటి వారిని వాటన్నిటిని సైడ్ చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆవిడ అవి మాట్లాడదు, ఏదో మాట్లాడితే దానికి కౌంటర్లు పడుతూ ఉంటాయి కాబట్టి అసలు విషయం ఏటో వెళ్ళిపోతుంది. అందుకనే రోజాని తీసుకొచ్చి పెద్దిరెడ్డి అనుచరులైన కేజే కుమార్, కేజే శాంతి కూడా జగన్మోహన్ చెక్ పెట్టారు. వాళ్ళిద్దరిని పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది.
అయినా సరే ఈరోజు రోజాని జగన్మోహన్ రెడ్డి ఇంత జరుగుతున్నా, ఇంత డ్యామేజ్ అవుతున్నా రోజాని మాత్రం ప్యాంపర్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చేస్తున్నారు రోజాని ప్యాంపర్ చేస్తున్నారు? ఎందుకంటే ఆ వాయిస్ ఎవరికి లేదు కాబట్టి. ఈవెన్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఎవరికి ఆ స్థాయిలో వాయిస్ లేదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే రోజా మాట్లాడితే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ ఎటు వెళ్ళిపోయి అసలు విషయం ఎటు వెళ్ళిపోతుంది, జగన్మోహన్ రెడ్డి మీద బురద పోయడం ఆగిపోతుంది. బట్ రోజాని టార్గెట్ చేస్తూ ఉంటారు. కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి అనుకోవాల్సి మొన్న ఓడిపోయిన తర్వాత అయినా ఈ విషయంలో ఆయనకి రియలైజేషన్ రావాల్సింది. మాట్లాడితే మాట్లాడించవచ్చు, ఏ టాపిక్ మీదైనా ఆవిడకి మాట్లాడే రైట్ ఉంది. కానీ ఆ మాట్లాడే భాష, ఆ మాట్లాడే విధానం, ఆమె డెలివరీ చేసే వర్డ్స్ అవి చాలా అసహ్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈ రోజు చూడండి, మీరు ఎక్కడైనా సరే రోజా ఎప్పుడో వారానికి ఒకసారి మీడియా ముందుకు వస్తుంది. ఒక 2 నిమిషాలు ఏదో మీడియా ముందు మాట్లాడుతుంది. ఆవిడ 2 1 మాట్లాడుతుంది, కానీ 100 అనిపించుకుంటుంది ఎదురు తిరిగి. ఆవిడ ఒకటి మాట మాట్లాడితే 100 మంది ఆవిడ మీద తిరగబడి పడిపోతూ ఉంటుంది సోషల్ మీడియా. ఒకవైపు ఏమో నా బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటే కన్నీళ్ళు పెట్టుకుంటారు. మరుక్షణంలో అదే భాష మాట్లాడతారు. ఇంకా మీ కన్నీళ్ళకి విలువే ఉంటుంది, మీ ఎమోషన్కి వాల్యూ ఏముంటుంది? అందుకే కదా ఎన్నోసార్లు ఈవిడ కారణంగా ఈవిడ కడుపుడు ముట్టిన పిల్లలు కూడా టార్గెట్ అయ్యారు. ఈవిడ చేసుకున్న కారణంగా సెలవుమణి కూడా టార్గెట్ అయ్యారు. ఈవిడ ఎన్నిసార్లు ఇంత స్థాయిలో మొన్న ఓటమి పాలైనా సరే ఎక్కడ రోజా వైపు నుంచి రిగ్రెట్ లేదు. ఇంతకన్నా వంశీ లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు, ద్వారంపూడి లాంటి వాళ్ళు ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇప్పుడు కనీసం వాయిస్ ఇచ్చే అంశం అన్నా ఉందా వాళ్ళకి? వాళ్ళంతా తెలివి తక్కువలే ఈరోజు సైలెంట్గా ఉన్నారు. ఎందుకు మీరు అంత రెచ్చిపోతూ ఉంటారు ప్రతిసారి? ఈరోజు భారతిరెడ్డిని కూడా రోడ్డు మీదకి లాక్కొచ్చారు మీరు మీ భాషతోనే. అవగాహన లేని కారణంగా, ఎలా మాట్లాడాలి అంశాల మీద అవగాహన లేని కారణంగా ఈరోజు పార్టీ మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉన్నారు రోజా. ఇలాంటి వ్యక్తి కారణంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అసలు అర్థం కాదు. ఈరోజు షర్మిలను కూడా తిడుతూ ఉన్నారు ఆవిడ. ఎప్పటికైనా వాళ్ళు ఒకటే అవుతారు, అప్పుడు మీరే పరాయోళ్ళు అవుతారు. వాళ్ళది ఓన్ బ్లడ్ జగన్మోహన్ రెడ్డిది అండ్ షర్మిలాది ఇద్దరిది. ఈరోజు షర్మిలాని కూడా తిడుతూ ఉన్నారు. రేపో మావ తిట్టమంటే ఆవిడ విజయమ్మని కూడా తిడుతుంది. సో అది ఎంత బ్లంట్గా ఆవిడ మాట్లాడే మాటలు. ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీలో ఒక మహిళనైతే ఇలాగ మాట్లాడుతూ ఉన్నారా? ఎంత హుందాగా ఉంటారు చాలామంది ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఆ పార్టీలో. ఈవిడ కారణంగా మొత్తం పార్టీ మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గమనించుకోవాల్సిన సందర్భం. జగన్మోహన్ రెడ్డి ఈవిని ఇప్పటికైనా కంట్రోల్ చేయకపోతే ఆ పార్టీ మీద చాలా సీరియస్ ఎఫెక్ట్ పడబోతుంది ఈవిడ రూపంలో.